ఈ జనరేషన్తో కూడా ఇప్పటికీ వర్క్ చేస్తున్నారు. ఈ జనరేషన్ హీరోలలో మీకు బాగా దగ్గరున్న హార్ట్కు దగ్గరైన హీరోలు చెప్పమంటే ఈ జనరేషన్ అంటే అల్లు అరవింద్ గారు ఈ జనరేషన్లో రాడు. ఆయన సీనియర్ ఆర్టిస్ట్ అయిపోయాడు హీరో. నాకు భలే ఇష్టం అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ అరవింద్ గారు అన్నా సరే ఆ జనరేషన్కి వెళ్ళిపోయా. మా ముందు జనరేషన్కి అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు ఇష్టం. ఓకే. రామ్ చరణ్ ఇష్టం. ఓకే. షూటింగ్లో అంటే ఆయన ముందు సినిమాలు కూడా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ మహేష్ బాబు ఫస్ట్ సినిమాలు చేశారు. మహేష్ బాబు మురారి ఉంది కదా పెద్ద హిట్. నేను చేసిన 3 సినిమాలు పెద్ద హిట్లే. నేను ఉన్న సినిమాలు మురారి, రాజ్కుమారుడు, శ్రీమంతుడు. శ్రీమంతుడు కూడా మంచి వేషం. చాలా బాగుంటుంది లొకేషన్. చాలా అంటే చాలా. ఆయన ఇంటరాక్ట్ అవుతా అసలు బాగా మాట్లాడతారా? అయ్యో మా భలే ఉంటుంది. నేను మహేష్ బాబు కన్నా కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేశాను. అవును, కృష్ణ గారితో అంటే అది మామూలుగా ఉండదులేండి. ఓకే, సూపర్ అండి. అయితే మీరు వచ్చే టైంకి శోభన్ బాబు గారు ఉన్నారా సార్ ఇండస్ట్రీ చేసే? ఏమంటే ఆవిడ వచ్చింది. ఏమంటే ఆవిడ వచ్చింది చేశారు కదా, పెద్ద హిట్ సినిమా కదా సార్ అది. ఓకే, ఎలా ఉంటుంది సార్ శోభన్ బాబు గారు, ఎలా ఉంటుంది లొకేషన్? ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోవాలని చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మో, ఇప్పటికీ ఫంక్షన్లు చేస్తుంటారు. అవును, కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి వీళ్ళకున్న ఫ్యాన్స్ వేరే అసలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ లొకేషన్లో రిజర్వ్ ఉంటారా, ఇంటరాక్ట్ అవుతారా, వాళ్ళు అసలు ఎలా ఉండేవాళ్ళు అనేది రిజర్వ్గానే ఉంటారు. శోభన్ బాబు గారు రిజర్వ్గానే ఉంటారు ఆయన. ఓకే, మాట్లాడతారు అసలు? మీరు మాట్లాడారా, మీరు ఇంటరాక్ట్ అయ్యారా? అయ్యో బ్రహ్మాండంగా. మీరు చాలా మందికి చాలా సజెషన్స్ ఇచ్చారు. శోభన్ బాబు గారి వల్ల నా జీవితం మారిందని చాలా మంది చెప్తుంటారు కదా. అవును, ఆయన అందరికీ చెప్తారు. ఆయన అందరికీ, చిన్న ఆర్టిస్టు, పెద్ద ఆర్టిస్టులు, హీరోయిన్, వీళ్ళు అందరికీ చెప్తారు. పాటించిన వాళ్ళు బాగున్నారు. పెద్దోళ్ళు చెప్పిన మాటలు పాటించిన వాళ్ళు అందరూ బాగానే ఉంటారు. మీరు చెప్పేది సార్? శోభన్ బాబు చెప్పింది చెప్తా. డబ్బులు ఉంటే పొలం కొనుక్కోండి ఎక్కడ దూరంగా. మీరు కొన్నారా ఏమన్నా? చెప్పాను, నా అంత తృప్తిపరుడు ఇండస్ట్రీలో ఉన్నాడు. నా వరకు నేను ఫీల్ అయ్యేది. ఎవరికాడ ఫీల్ అవుతారు కానీ నాకు ఏ కోరికలు నమ్ముతావా? ఏ కోరిక లేదు. పలానా కోరిక ఇది ఉండాలా, లేకపోతే ఇంకా అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఇంకా ఈ కొనేయాలి, ఈ కొనేయాలి ఏం లేదు. ఫస్ట్లో కోరికలు ఉన్నాయి. మీరు ఏదో ఫస్ట్ నా అంబిషన్ అని చెప్పేసి ఫస్ట్ ఇల్లు కొనుక్కొని, అవన్నీ అయిపోయినాయి. కార్లు, ఇల్లు, ఇంకెలా కోరికలు తీసుకుంటూ పోతే నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను లైఫ్ కదా. నాకు ఏమి లేవు కోరిక. ఓకే, సూపర్ సార్, ఎక్సలెంట్. తృప్తిపరులు నిజంగా తృప్తిపరుడు. గ్యాప్ 4 రోజులు గ్యాప్ వచ్చిందంటే ఎట్లా పోతుంటా. సోలో జర్నీలు ఇష్టం, ఫ్రెండ్స్తో జర్నీలు ఇష్టం. ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారా? నేను చేసినట్టు ఎవరు చేయరు. మీతో మర్చిపోయా, ట్రావెలింగ్ అంటే గుర్తొస్తుంది. ఆ రోజు పహల్గామా దాడేప్పుడు మాట్లాడాం. పహల్గామా దాడి నేను ఉన్నాను అక్కడ. అదే ఆ రోజు నేను అంతకుముందు 4 నెలల క్రితం సేమ్ అతను ఎవడైతే పైనుంచి తోస్తున్నాడో తనే నాకు కూడా రోపు. అవును, తనే. ఓకే, అవునవును. ఒక 5-6 నెలల క్రితం అక్కడే ఉన్నాను నేను. ఆ రోజు మాట్లాడాను, ఏం జరిగింది సార్, అట్లా ఎట్లా ఉంటుంది పహల్గామా? తెలుగు ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. అది గుర్రం మీద వెళ్ళాలి. అన్నాడు అసలు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్ జర్నీ? చాలు 10 కిలోమీటర్లు ఎంత ఉంటుందేమో. అది అంత హైట్లో ఉంటుంది కదా? హైట్లో ఉంటుంది. ఆ గుర్రం మనం పడేస్తే ఏ క్షణాలైనా పడిపోతామేమో అనిపిస్తుంది ఫస్ట్. ఒక చిన్న రోడ్లు ఉంటాయి, చిన్న రకరకాల రోడ్లు ఉంటాయి. మట్టిలోంచి, ఆ రాళ్ళ మధ్యలోంచి వెళ్ళాలి. అవునవును. ఓకే, మనకు అలవాటు లేని అవ్వరాలు అవన్నీ. అవును, మనకేమో అలా ఉండదు కదా ఇక్కడ రాళ్ళ వెళ్ళదుగా. మీకు బాగా ట్రావెలింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నారు. మీకు బాగా నచ్చే ప్రదేశాలు ఏంటి సార్? ఓలేని ఉన్నాయి. ప్రపంచం అంతా తిరిగేసి అనిపించు. అంటే యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు తిరిగి నేను తిరగలే. మ్యాక్సిమం 100 దగ్గరికి వచ్చేసింది. నాకు ఇష్టం అంతే. అది 100 దేశాలా? బ్రహ్మాండంగా 100 కంట్రీస్ 100 కంట్రీస్ ఎవరు తిరగలే ఇంతవరకు. లేదు, దీనికి కూడా సపరేట్గా ఉంది ఫంక్షన్. అవును, చాలా ఇష్టం. ఆ మెమరీస్ అన్ని దాచుకున్నారా? 100 చాలా ఉన్నాయి. స్టార్టింగ్ బర్నీ గారు, నేను మా బర్నీ దగ్గర మెద్దరే స్టార్ట్ చేసింది జర్నీ. తనికెళ్ళి బర్నీ మెద్దరమే. ఆయన దగ్గర ఉండాలి ఫోటోలు. అవన్నీ ఏదో చేస్తున్నాం ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదో. అవును, ఓకే, జ్ఞాపకాలు అయితే పదిలిపరుస్తున్నారు మొత్తానికి. నాకున్నాయి జ్ఞాపకాలు. అదే అవును, చాలా. ఓకే, మీరేంటి సార్, ఫ్యామిలీ టైం ఎక్కువ కేటాయిస్తారా, లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండటం ఇష్టపడతారా? ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? మీ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అని మీ లైఫ్లో?
ఫ్యామిలీ లేకపోతే ఎలా కుదురుతుంది కుటుంబానికి. అవునవును. ఇప్పుడు నేను ఫ్యామిలీతో లేని ఇంటికి వెళ్ళి గొడవలు అయిపోతాయి. గొడవలు ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఫ్యామిలీగా ఉంటుంది, కానీ ఒకప్పుడు ఫ్రెండ్స్తో ఎక్కువ. అది వయసుని బట్టే మారుతుంటాయి అన్ని. ఇప్పుడు చచ్చినట్టు ఫ్యామిలీతో ఉండాలి ఇప్పుడు. అవును. ఇప్పుడు రేపు పొద్దున మనకి ఎవరినైతే చూసుకునేది వాళ్ళే కాబట్టి కొంచెం మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడంతా ఫ్రెండ్స్తోనే. ఓకే. కానీ నేను త్వరగా కొంచెం ఈ క్లబ్బులకి పార్టీలకి వెళ్ళే టైప్ కాదు ఎందుకో మొదటి నుంచి. ఏదైనా క్లోజ్ సర్కిల్, త్వరగా క్లోజ్ సర్కిల్లోనే త్వరగా ఇంటికి వెళ్ళిపోతా. మ్యాక్సిమం 9:30, 10 కల్లా ఇంటికి వెళ్ళిపోతా. ఓకే. ఖాళీగా ఉంటే మాత్రం వ్యవసాయం మీద వ్యవసాయం మీద అంటే వ్యవసాయం మీద దృష్టి ఏం పండిస్తారు దాంట్లో? ఏది అది ఇదని లేదు అసలు. ఏది ప్రపంచంలో ఏది ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఇప్పుడు యాపిల్ వేస్తున్నా కొత్తగా. యాపిల్ మన వాతావరణానికి రాదు. ద్రాక్ష కూడా రాదన్నారు. ద్రాక్ష వేసి పండించి చూపించి ఒక్కొక్క కాయ మా వాళ్ళు జోకులు వేస్తుంటారు. ఒక్కొక్క కాయకి వీడు 1000 రూపాయలు గచ్చి పెట్టాడు, 3 గుత్తులు వచ్చినాయి, 6 లక్షలు గచ్చి పెట్టాడు అంటారు. ఆ 3 గుత్తులే తిప్పుతున్నాకంట. ఎన్నైనా కానీ పండించావా లేదా? పండించావా లేదా? అవును. గ్రేప్ తోట పెంచాలని నా లైఫ్ అంబిషన్. ఇది చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడు యాపిల్ వేస్తున్నా. మనలో వ్యవసాయం ఎటువంటి అరెకరం, పావు ఎకరం వేయను. 100 గజాల్లో 30 మొక్కలు ఎంత వేస్తా. ఓకే. అట్లా రేర్గా పండించిన ఏంటి సార్? ద్రాక్ష ఒకటి రేర్గా పండించి చాలా ఉన్నాయి. అవి ఫ్రూట్స్ కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు. అవును. అవును. మొత్తం వేస్తారు అయితే. ఇప్పుడు కొత్త దాంట్లో ఏమన్నా ట్రై చేస్తున్నా, మొత్తం ఏదైనా చేద్దామని. ఓకే. కాదు, ఎంత పిచ్చి అంటే నాకు అది చేదస్తూ అనుకోండి. అర్ధరాత్రి ఎప్పుడో షూటింగ్లో ఉండగా 6 గంటలకు 7 గంటలకు ఫామ్లో ఉండేవాడు చెప్తారు, సార్ అప్పుడు మీరు మొక్కేశారు కదా సార్, అది పోత వచ్చిందండి, ఇలా అయితే కాయ వచ్చింది అని. ఇంటికి వెళ్ళిపోతాను, స్నానం చేస్తాను, అది ఇది మనసొప్పదు. 11 గంటలకి డ్రైవర్ని కారు తీయమని చెప్పి అక్కడికి వెళ్ళి దాంతో సెల్ఫీ దిగి ఎన్నిసార్లు చేస్తానో ఇలాంటివన్నీ. అవును, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. అది ఇష్టం. ఇది మనం నాటిన మొక్క. చాలా మందికి ఉంటుంది ఇది. మనం చెప్పుకుంటాం, కొంతమంది చెప్పుకోకపోవచ్చు. ఆ ఇష్టం మనసులో ఉండొచ్చు. నాకైతే వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఓకే.